నమస్తే, వెల్కమ్ టు ఓటెన్ టీవీ. ఈ నెల డిసెంబర్ 7, 8 తారీఖులలో జరిగిన స్టేట్ స్విమ్మింగ్ మీట్లో ఎన్టీఆర్ జిల్లా తరపున సౌత్ జోన్ సబ్ జూనియర్ స్విమ్మింగ్ పోటీలలో పాల్గొని 2 బంగారం, 2 సిల్వర్, 1 కాంస్య మొత్తం 5 పతకాలను సాధించిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు షణ్ముఖ రాఘవను ఈరోజు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ వారి కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ శివప్రసాద్, అతని కుమారుడు స్విమ్మర్ షణ్ముఖ రాఘవను వివరాలను అడిగి తెలుసుకొని చిన్న వయసులో జిల్లా తరపున 5 పతకాలను గెలుచుకున్నందుకు అభినందించారు. ఇదే విధంగా అన్ని పోటీలలో పాల్గొని పతకాలను మరిన్ని రికార్డులను కైవసం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ నందు హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న టి శివప్రసాద్ యొక్క పెద్ద కుమారుడు షణ్ముఖ రాఘవ బందర్ రోడ్డులోని 7th డే హై స్కూల్ నందు 10వ తరగతి చదువుతున్నాడు. బాబుకి స్విమ్మింగ్ పై ఉన్న మక్కువతో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా తరపున నవంబర్ నెలలో నర్సరావుపేటలో జరిగిన స్విమ్మింగ్ పోటీలలో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించు స్విమ్మింగ్ పోటీలకు అర్హత సాధించి ఈ నెల డిసెంబర్ 7, 8 తారీఖులలో జరిగిన స్టేట్ మీట్లో పాల్గొని 200 బ్యాక్ స్ట్రోక్ నందు 1 బంగారు పతకం, 400 IM నందు 1 బంగారు పతకం, 400 ఫ్రీ స్టైల్ నందు సిల్వర్ పతకం, 800 ఫ్రీ స్టైల్ నందు సిల్వర్ పతకం, 200 ఫ్రీ స్టైల్ నందు బ్రాంచ్ పతకం మొత్తం 5 పతకాలను జిల్లా తరపున గెలుచుకున్నాడు.